నా పేరు ఆటో శంకర్ అనే చెప్తా. ఇంటి పేరు చెప్పండి, నాకు అలవాటు. నేను అంబర్పేట నుంచి వచ్చాను. మన జిల్లా మన అధ్యక్షులు నిరంజన్ అన్నతో పాటు వచ్చాను. అయితే విషయం ఏంటంటే అందరం మన బాధలు చెప్పుకుంటున్నాం. ఆ బాధలు అనేది ఏంటంటే ఏదో సామెత ఉంది, మన ఒక పెదమని చెప్పారు, సుబ్బి పెళ్ళాట ఎంకు సాగుకు వచ్చినట్టు మహిళలకు ఈ బస్సు పథకం పెట్టడంలో మనకేమో అభ్యంతరం లేదు. దీన్ని అడిగేటప్పుడు ఏమవుతుందంటే మనం అడుగుతుంటే అవతల వాళ్ళు ఏదో అరే వాళ్ళకి బస్సు ఫ్రీగా పెడితే వీళ్ళకేందని చెప్పేసి వీళ్ళు ఈ ఉద్యమం చేయడం సమంజసం కాదని కొంతమంది చాలామంది అంటున్నారు. అది కాదు విషయము. అసలు ఒక అమలు చేసేటప్పుడు, ఒక పథకం అమలు చేసేటప్పుడు ఎదుటివానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, ఆచితూచి ఆ పని చేయాలి. అయితే దాని వలన ఇవాళ మన ఆటో డ్రైవర్లంతా రోడ్డు పాలన పడ్డ విషయము సమాజానికి అంతా తెలుసు. మన కుటుంబం బాధ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది కనీసము ఇది ఎవరికంటే స్టూడెంట్ పాస్ ఇచ్చి 60 ఏళ్ళు దాటిన వయోవృద్ధులకి లేదంటే వికలాంగులు వీళ్ళకి ముగ్గురు పెట్టి మిగతా వాళ్ళకు పెట్టకుంటుంటే బాగుండదని నా ఉద్దేశం. ఏంటంటే లక్షలు సంపాదించేటోళ్ళు కూడా మహిళలలో లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారండి. అందరికీ ఫ్రీ అనడంలో ఆటో వాళ్ళు కష్టపడుతున్నారు, ఆర్టీసీ నష్టపోతుంది. ఇది మన తెలంగాణ అంటే ఆర్టీసీ నష్టపోయినప్పుడు మనం కూడా నష్టపోయినట్టే కదండి. కాబట్టి మన ఈ నేటి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ఇబ్బంది పడకుండా చూడండి. మీరు ఈ ముగ్గురికి స్టూడెంట్స్కి, వయోవృద్ధులకి, వికలాంగులకు పెట్టండి, మిగతా వాళ్ళకు తీసేయండి. మీరు ఒక్కరితో కాకపోతే మేధావులతో కూర్చోండి, ప్రతిపక్షాలతో కూర్చోండి, మిత్రపక్షాలతో కూర్చోండి. అది సరి చేస్తారా లేకపోతే మా జీవనభృతికి ఆలోచించి నెలకు 15,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.